అంటే ప్రభుత్వం పరంగా ఇంకేం చేస్తే బాగుంటుంది, పిల్లలు బాగా చదువుకునే దానికి వసతుల గురించి మాట్లాడడం, కాంపిటేటివ్ కోచింగ్ గురించి మాట్లాడడం. అవును సార్. కొన్ని నిర్ణయాలు మేమే తీసుకున్నాం. అంటే గడిచిన 10 నెలల్లో పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం, టైమింగ్స్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం, 100 రోజుల యాక్షన్ ప్లాన్ అన్నాం, ఎగ్జామినేషన్స్ కూడా మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, సెంట్రలైజ్ మార్కింగ్ చేస్తాం. ఇవన్నీ మేడం గారు చాలా అద్భుతంగా చేశారు. ఇది కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది అంటే రాబోయే నెక్స్ట్ బ్యాచ్కి ఏం చేస్తే బాగుంటుంది, పాప మీతో మాట్లాడి ఉంటుంది కదా, ఇది లేదో అది లేదో అని ఉంటుంది గ్యారంటీగా. సో ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన. సార్ ఇప్పటికే చాలా చేస్తున్నారు సార్. అయితే మన కాలేజీలో పిల్లల్ని ఇప్పుడు స్కూల్లో 8 గంటల నుంచే స్టడీ అవర్స్ పెట్టి చాలా చక్కగా చదివిస్తున్నారండి. పోయిన టైంలో పిల్లలు బయటకు వెళ్ళిపోయేవారండి. ఇప్పుడు కాలేజీలోనే ఉంచి వాళ్ళని ఎక్కడికి బయటకు వెళ్ళకుండా చాలా చక్కగా చూస్తున్నారు సార్. కాలేజీలో కట్టేస్తున్నారా? సో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు ఏదైతే చేస్తున్నావు అది పకడ్బందీగా చేయాలి. ల్యాబ్స్, అదేవిధంగా మీరు అడిగింది ల్యాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్, మ్యూజిక్, వసతులు, కొన్ని టాయిలెట్లు కానీ ఇవన్నీ చేస్తే బాగుంటుందని ప్రధానమైన కోరిక. అవును సార్. ఫేర్ అన్న. థ్యాంక్ యూ.